జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్, ఎస్ఆర్ తెలుగు జోన్. ఈరోజు మన వీడియోలో మా సన్నిహితుడు ఒక అతను మనం ఈ ఉగాది పండుగని నూతన సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటున్నాం, అందరూ కూడా జనవరి మొదటి రోజున జనవరి 1నే నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నారు కదా, మళ్ళీ ఇది ఎందుకు జరుపుకోవాలి, దానికి ఆవశ్యకత ఏంటి అని అడగడం జరిగింది. దానికోసం ఈ వీడియోని నేను రూపొందించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వీడియోని పూర్తిగా విని ఈ యొక్క ఉగాది యొక్క ఆవశ్యకత తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే మన సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాంద్రమానాన్ని కానీ సౌరమానాన్ని కానీ పాటిస్తూ ఉంటారు. అంటే మన కాలాన్ని చంద్రుని ఆధారంగా చేసుకుని విభజించే పద్ధతిని చాంద్రమానం అంటుంటారు. అలాగే సూర్యుని ఆధారంగా చేసుకునే కాలాన్ని విభజించే పద్ధతిని సౌరమానం అంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరూ కూడా చాంద్రమానాన్ని అనుసరిస్తుంటారు. అంటే అందుకోసం చేసి మనం ఏం చేసిన సంవత్సర కాలాన్ని 12 భాగాలుగా 12 మాసాలుగా విభజించుకున్నాం. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాలుగా అలా మనం 12 మాసాలుగా మనం విభజించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ చాంద్రమానం అనేది వసంత ఋతువులో చైత్రమాసంలో వచ్చినటువంటి పాడ్యమి రోజుతో మొదలవుతుంది. కాబట్టి ఆ మొదటి రోజుని మనందరం కూడా ఉగాదిగా జరుపుకుంటాం. అయితే మరి దీనికి ఈ ఒక్క కారణమే కాదు, మన పురాణాల ప్రకారం వెళ్ళినట్లయితే బ్రహ్మదేవుడు తన సృష్టిని కూడా ఈ రోజునే ప్రారంభించాడని మన పురాణాలు చెప్పడం జరిగింది. అలాగే చరిత్రలోకి వెళ్ళినట్లయితే విక్రమాదిత్య వంటి చక్రవర్తి కూడా తన శకాన్ని ఈ రోజు ప్రారంభించాడు. అంటే చరిత్రలోను పురాణాల్లోనూ అన్ని రకాలుగా మనకి అనువైన రోజుగా చెప్పుకుంటారు. కాబట్టి అటువంటి విశేషమైన రోజుని మనం ఉగాది అని ఒక పర్వదినంగా జరుపుకోవడం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. అయితే అందరూ అంటున్నారు, మరి జనవరి 1 నూతన సంవత్సరం కదా, మరి అలా జరుపుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు అని చెప్తే మనం శ్రద్ధగా గమనించినట్లయితే జనవరి 1 అనేది ప్రపంచవ్యాప్తంగా అందరితో కలిసి ఉంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఏంటి గైగోరియన్ అనే క్యాలెండర్ అనుసరిస్తూ ఉంటాం. దాని ప్రకారంగా మనం నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాం. కానీ మన తెలుగు వాళ్ళు ఏం చేశారు, మనకు అది కాదు, మనకు మాసాలు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి, దాన్ని అనుసరించి చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మనకి ఈ ఉగాది పండుగని వసంత ఋతువులో చైత్రమాసంలో పెట్టడం జరిగింది. అయితే మీరు బాగా చూసినట్టయితే జనవరి 1న మీరు నూతన సంవత్సరం జరుపుకుంటారు. అక్కడ ఆ రోజు ఏమవుతుంది, కొత్తగా మార్పులు ఏముండవు, గోడ మీద ఉన్న క్యాలెండర్ మాత్రమే మారుతుంది. అంతేగాని మన జీవితంలో ఎటువంటి మార్పు కనపడదు. కానీ ఉగాది రోజున మీరు గమనించినట్లయితే ఉగాదికి ముందు మనకి అంటే ఇది వసంత ఋతువులు వస్తుంది కదా, వసంత ఋతువుకు ముందు వచ్చే శిశిరకాలం. ఆ శిశిరకాలంలో చెట్లన్నీ కూడా ఏంటంటే మొక్కలన్నీ కూడా వెండిపోతుంటాయి, వాటికి ఆకులు రాలిపోతుంటాయి, కొమ్మలు ఇరిగిపోతుంటాయి. అలా ఇరిగిపోయినన్నీ కూడా ఏంటంటే ఈ వసంత ఋతువు వచ్చేరకల కొత్త చిగురుతో కొత్త ఉత్తేజంతో మనందరికీ ఆనందంగా కనిపించే విధంగా అందంగా కనిపించే విధంగా పచ్చగా చిగురిస్తూ ఉంటాయి. అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సరే కుంగిపోకుండా కుమిలిపోకుండా నువ్వు నిలబడినట్లయితే ఈ యొక్క చైత్రమాసంలో మాకు ఎలాగైతే కొత్త చిగురుతో మేము ఆనందంగా అందరికీ కనిపిస్తున్నామో అలాగే మీరందరూ కూడా ఉంటారు అని చెప్పే విధంగా ప్రకృతి మనందరికీ కూడా కనిపిస్తుందన్నమాట. అటువంటి విశేషమైన సమయం ఈ యొక్క ఉగాది సమయం. అలాగే మనం బాగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో మనకి అప్పటి వరకు కనపడినటువంటి కోయలు, ఆ కోయిల్ అంటే నల్లగా ఉండి ఎక్కడో దాక్కున్న విధంగా ఉంటుంది. కానీ ఈ చైత్ర మాసానికి వచ్చేసరికల్లా తన గొంతుని చాలా సవరించుకొని అందరికీ కుహు కుహు అని చెప్పి చక్కని సంగీతాన్ని వినిపించి ఆనందింపజేస్తుంది. అంటే మనం ఎలా ఉన్నామని కాదు, నలుగురికి ఆనందాన్ని కలగజేస్తున్నామా లేదా అని గుర్తు చేసే విధంగా కుయిల కుహు కుహు రాగాలతో మనందరికీ కూడా కనిపిస్తుంది అనమాట. అలా మనకు ప్రకృతి అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కోయిల కూతుల్లో మనకు చక్కగా వినిపిస్తుంది అనమాట. అలా విశేషంగా మనకు కనిపించేది ఈ ఉగాది సమయం. అలాగే మనం బాగా చూసుకున్నట్లయితే మన మనసుకు ప్రశాంతత కావాలంటే ఏం కావాలి, చక్కటి చంద్రుడు వెలుగులు కావాలి. ఆ వెలుగులు ఈ చైత్రమాసం మనకు చాలా చక్కగా స్పష్టంగా కనిపిస్తుంటాయి. మిగతా సమయంలో ఏంటంటే వర్షాకాలంలో కానీ మబ్బులు కనిపిస్తుంటాయి, అలాగే శీతాకాలంలో మంచుతో మనకు చంద్రుడు సరిగ్గా కనపడడు. కానీ ఈ చైత్రమాసంలో మనకి వెన్నెల చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ వెన్నెల మన మనసు మీద ప్రభావం చూపి మన మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. అటువంటి విశేషమైనటువంటి ప్రకృతి రమణీయతతో కలిసినటువంటి పండుగ ఉగాది. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి విశేషమైన రోజున మన ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి మన పూర్వీకులు మనకు విశేషంగా ఈ పండుగను మనం నిర్వహించడం జరిగిందన్నమాట. దానికోసం మనం ఈ పండుగను జరుపుకొని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అయితే ఈరోజు మనం చాలా విశేషంగా ఉగాది పచ్చడి అని చెప్పేసి ఒక విశేషమైన నైవేద్యాన్ని స్వామికి నివేదన చేస్తుంటే మనం తింటూ ఉంటాం. దానికి ఆవశ్యకత ఏంటో కూడా తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.